నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవ వంటలు పవర్డ్ బై కరానీ స్పైసెస్ కి స్వాగతం సుస్వాగతం। మరి ఈ రోజు మనం చికెన్ చాప్స్ కర్రీ చేసుకుందాం। ఏది మటన్ చాప్స్ అంటే అందరికీ తెలుసు, కానీ చికెన్ చాప్స్ కర్రీ ఏంటి? దీంట్లో జీడిపప్పు టమాటా మసాలా అంతా వేసుకొని తర్వాత మంచి పల్సటి గ్రేవీ చేసుకొని దాంట్లో చికెన్ స్లోగా కుక్ చేసుకుంటారు। దీన్ని మనకు కావాల్సినట్టు మంచి గ్రేవీ రావాలి, ఆ చికెన్ కూడా అందులో చక్కగా కుక్ అవ్వాలి, పైన నూనె తేలుతూ భలే అద్భుతంగా ఉండాలి। అంటే ఫస్ట్ మనం నూనె వేసుకొని దీన్ని తయారు చేద్దాం। నూనె వేడెక్కుతున్నప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం। ఎప్పుడన్నా ఆలోచించండి, మనం జీడిపప్పుని నూనెలో ఫ్రై చేసేటప్పుడు నూనె వేడిగా ఉన్నప్పుడు వేయకండి, జీడిపప్పు ఒట్టిగానే కలర్ వచ్చేస్తుంది। అందుకని ఆ నూనె కొంచెం చల్లగా ఉండి వేడెక్కుతున్నప్పుడే వేసుకుందాం। ఇప్పుడు దానికి కలర్ వచ్చే లోపల మనం ఏదో ఒక మార్గం చూసుకొని దాన్ని ఎక్కువగా మాడకుండా చూసుకోవచ్చు। దీంట్లో మనం మిరియాలు కూడా వేసుకుందాం। నాకు ఈ చికెన్ చాప్ కర్రీ అయితే మనం కాళ్ళ పీసులు, ఈ తొడ పీసులు, ఈ చికెన్ థై పీట్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకుందాం। కానీ ఆ గ్రేవీ, ఆ జీడిపప్పు మిరియాలు టమాటా వేసిన ఈ గ్రేవీ, కానీ ఈ టమాటాలు జీడిపప్పు ఇవే ఇంగ్రీడియంట్స్ మనం చేసే విధానం బట్టి మన భారతీయ వంటల్లో ఏ ఇంగ్రీడియంట్ ఏ సమయంలో వేస్తున్నావు, ఆ ఇంగ్రీడియంట్స్ని ఏం చేస్తున్నావు అన్న దాన్ని బట్టి ఆ కూర రుచి మారిపోతుంది, దాని షేప్ మారిపోతుంది। ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు మనం కొంచెం జీడిపప్పు వేసుకుంటే మనకి కూర ఎలా ఉంటుంది, అదే వేసి నేను ఈరోజు ఒక చాప్స్ కర్రీలా తయారు చేస్తున్నా చూడండి। ఇప్పుడు దీంట్లో పుదీనాకు కూడా వేసుకుందాం। పుదీనాకు కూడా మంచి సువాసన ఇస్తుంది కొంచెం వేగితే। ఉల్లిపాయలు ఒక పక్క, పుదీనా కూడా వేసుకొని ఈ జీడిపప్పు మాడక ముందే వేసుకున్నాను। జీడిపప్పు కూడా కొంచెం రంగు వచ్చింది, కొంచెం వేగినది। ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి దీంట్లో కొంచెం అంతా ఉప్పు వేసేసుకున్నాం లైట్గా। ఆ పుదీనా వేయగానే ఆ నూనెలో ఫ్రై అవ్వగానే దానికి మంచి సువాసన వచ్చేస్తుంది। ఈ ఉల్లిపాయలు లైట్గా వేగనిద్దాం, మనకి బ్రౌన్ రంగు అక్కర్లే, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవ్వాలి। పొరియలు ఇలాంటివి చేసేటప్పుడు ఇలా ఉల్లిపాయలు వేస్తాం, లైట్గా ఇలా సాటే అంటాం, ఎక్కువగా వేగనీయం, దాంట్లో కరకర ఉన్నప్పుడే మనం దాంట్లో కూరగాయలు అన్నీ వేసి కొబ్బరి తురుము వేసుకుంటాం। మరి ఈరోజు ఉల్లిపాయల్ని లైట్గా ట్రాన్స్పరెంట్ అంటే వేసిన వెంటనే కాకుండా కొంచెం ఈ ఉల్లిపాయలు మడత పడాలి, కానీ రంగు మారకూడదు। అదే కనుక మనకి సిల్కీ గ్రేవీ, ఆ ఉల్లిపాయలు మొత్తం కరిగిపోవాలి అంటేనేమో బ్రౌన్గా ఉల్లిపాయలు చేసి దాంట్లో టమాటాలు అన్నీ వేసేస్తాం। ఈ టమాటాలు కూడా ఇందులో వేసి కుక్ చేసిన తరువాత దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటాం। ఈ చట్నీలు చేసుకున్నా ఏది చేసుకున్నప్పుడైనా ఈ టమాటా ముక్కల్ని ఇలా వేసి చక్కగా దీనిపైన మూత పెట్టేసుకుందాం। మూత పెట్టేసి కొంచెం సేపు స్లోగా కుక్ అవనిద్దాం। ఆ టమాటాలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత, అదే పచ్చిగా ఉండి పేస్ట్ చేస్తారనుకోండి మన గ్రేవీ అంత సిల్కీగా రాదు, ఈ టమాటాలు కూడా కొంచెం నలిగిపోవాలి, అప్పుడు మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం। టమాటా కూడా కుక్ అయిపోయింది, దీన్ని మనం తీసేసుకొని మనం మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ చేసేసుకుందాం। చూడండి మన టమాటా ఉల్లిపాయలు అన్నీ, ఇప్పుడు ఆ జీడిపప్పు కూడా చక్కటి పేస్ట్ అయి ఈ చికెన్ చాప్స్ కర్రీ అన్నాను కదా, మటన్ చాప్స్ మరి చికెన్ చాప్స్ అంతేకాదు వెజిటేరియన్తో కూడా చాప్స్ కర్రీ అంటారు, ఇలాగే చేస్తారు। కాకపోతే మన చికెన్ బదులు దీంట్లో కందగడ్డ ఇలాంటి వేరే గడ్డ కూరగాయలు అన్నీ వేసి చేసుకుంటారు। సో మరి దీన్ని పేస్ట్ చేసి ఎలా ఈ కూర చేయాలో చూద్దాం। గ్రైండ్ చేసుకున్న పేస్ట్ రెడీగా ఉంది, ఏ కంగారక్కర్లే, మంచి సువాసన, పుదీనా అంతా, ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై అయిపోయినాయి। ఇందులో మరి కొంచెం నూనె వేసుకుందాం, ఈ కూరలో కొంచెం నూనె రావాల్సిందే। ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం అన్నీ వేసుకొని ఆ మిరియాలు కూడా అందులో వేసాక దీంట్లో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసిన వెంటనే మన మీద నూనె చిటపట్లాడుతుంది। ఈ నూనె కూడా బాగా వేడిగా లేదు, ఇప్పుడే కరివేపాకు అలాగే ఆ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం। మొత్తం అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే ఈ చికెన్ ముక్కల్ని కూడా స్లోగా దీనిపైన వేసేసుకుందాం। చూడండి ఆ నూనె ఇటువైపు ఉంది, నా మీద పడకుండా చక్కగా ఏంటి 3 చికెన్ కాళ్ళ ముక్కలు వేసేసుకున్నాను। ఇది తీసేసి చక్కగా చేయి కడుక్కొని మళ్ళీ దీంట్లో చక్కగా చికెన్ ముక్కల్ని మంచిగా వేయించుకున్నాం। చికెన్ ముక్కలు వేసేసాను, అయితే ఆ నూనె మన మీద చిటపట్లాడకుండా చక్కగా
ఒక్కసారి కలిపేసా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మనకి కొంచెం కుక్ అవ్వాలా, కొంచెం రంగు కూడా మనకి రావాలా. ఇలా ఆ చికెన్ ముక్కల్ని మనం కొన్ని నీళ్లు కూడా పోసి చికెన్ ముక్కలు కొంచెమే నీళ్లు పోసి ఆ చికెన్ ముక్కలు సాఫ్ట్గా టెండర్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. అంటే సగం కుక్ అయ్యేంత వరకు. తర్వాత మన ఈ గ్రేవీ వేసుకొని కుక్ చేసుకుంటే ఆ చికెన్లో నుంచి మసాలా అంతా వస్తుంది. చికెన్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. ఇందులో పసుపు, కారం, అలాగే కొంచెం గరం మసాలా పొడి, అంటే మనం లవంగాలు యాలకులు కొంచెం వేసుకున్న ఈ కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి కలపడం చాలా ఈజీ అండి. ఆ చికెన్ ముక్కలు అందులో వేసి ఈ మొత్తం గిన్నెని ఈ విధంగా చక్కగా తిప్పేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మన ఈ గ్రేవీ పోసేద్దాం. గ్రేవీ మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఇందులో జీడిపప్పు అదంతా ఉండడం వల్ల దీనికి మంచి చిక్కదనం కూడా వస్తుంది. ఈ గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసి ఒక్కసారి ఆ మసాలా ఈ చికెన్ అంతా మంచిగా కలిపేసుకుందాం. ఇందులో మన ఈ చికెన్ ముక్కల్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుందాం. చాలా ఈజీ, మనకి మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కేవలం ఉల్లిపాయ, కొంచెం పుదీనా, ఆ మిరియాలు, మన జీడిపప్పు, దాంతో సిల్కీ గ్రేవీ ఎలా వచ్చేసిందో చూడండి. దీన్ని మనం వెజిటేరియన్ చాప్స్ అని కూడా చేసుకుంటారు. ఇలా పెట్టేసి దీన్ని మంట కొంచెం తగ్గించి దీనిపైన మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మనం దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే మన గ్రేవీలో ఎటువంటి పచ్చితనం లేకుండా కుక్ అవుతుంది. పైన మంచిగా నూనె తేలినప్పుడు చికెన్ ముక్క ఉడికినప్పుడు తింటే అదిరిపోతుంది. స్టవ్ కట్టేద్దాం. మరి ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఉడుకుతూ ఆ మంచి సువాసన మనకి ఇందాక చెప్పాను కదా. ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత ఇందులో నుంచి ఆ నూనె అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, చికెన్, అలాగే ఒక థాయ్ పీస్, ఇంకొక చికెన్ లెగ్ వేసుకుంటాను. వేసుకొని దీన్ని ఎలా తింటాం, ఇది చాలా అతి ఇష్టంగా చేసుకున్న మన ఈ చికెన్ కూర. చూడండి, ఆ గ్రేవీ కూడా మీరు ఇందులో వేసిన తర్వాత దీంట్లో నుంచి కొంచెం ఆ నూనెలా మీకు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ చికెన్ మీరు చూస్తే కనుక ఇలా స్లోగా ఆగినప్పుడు దీంట్లో నుంచి లైట్గా నూనె బయటకు వస్తుంది, ఎర్రగా. దాన్ని రోగన్ అంటారు. దాంతో ఈ కూర రుచి చాలా పెరిగిపోతుంది. అద్భుతంగా, సింపుల్గా. ఇది మీరు వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను చికెన్ వేశాను, మీరు కందగడ్డ వేసుకోండి, లేకపోతే వేరే ఎటువంటి రూట్ వెజిటేబుల్స్ పెద్దగా కట్ చేసిన అరటి ముక్కలు ఏవన్నా వేసి చేసుకోవచ్చు. నాకు చికెన్ అంటే మహా ఇష్టం. అందులో మన గ్రేవీ కూడా చూడండి ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా ఈ గ్రేవీ వేసుకుంటే చాలు, ఇంకా చికెన్ కూడా అక్కర్లేదు. ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో చక్కగా కుక్ అయినది. చికెన్ అక్కర్లేదు అంటే తినడు అనుకోవద్దు. అన్ని ముక్కలు కూర్చొని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ తింటాను. సో మరి ఈ గ్రేవీ మనం అన్నంతో పాటు, నాకు ఎప్పుడైనా కానీ ఇలా చికెన్ కూరలు ఏది చేసినా కొంచెం ఉప్పు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ కూరని చక్కగా ఎక్కువగా కలుపుకొని దాన్ని తింటే అసలైన సిసలైన రుచి వస్తుంది. సో ఇప్పుడు అద్భుతంగా, అమోఘంగా, సూపర్గా ఉంది. సో మరి వెళ్ళి తినేస్తా. మీరు కూడా చేసేసుకోండి. ఇందులో జీడిపప్పు అన్నీ పేస్ట్ చేయడం వల్ల ఇలా మంచి గ్రేవీ వచ్చింది. తినండి, వారేవా అనండి, ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. చికెన్ చాప్స్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి జీడిపప్పు, మిరియాలు, పుదీనా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. లైట్ గా ఉల్లిపాయలు రంగు వస్తున్నప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి టమాటాలని స్లోగా సాఫ్ట్ గా అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో మరి కొంచెం నూనె వేసి కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి చికెన్ లైట్ గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి మరి కొంచెం సేపు కుక్ అయి సాఫ్ట్ గా అయిన తర్వాత దాంట్లో పసుపు, కారం, గరం మసాలా, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి దాన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన గ్రేవీ పర్ఫెక్ట్ గా కుక్ అయి దాంట్లో నుంచి నూనె పైకి తేలుతూ చికెన్ ముక్కలు పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత దీనిపై కొంచెం కొత్తిమీర జల్లి వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోస పిండి అలాగే బ్రెడ్, కోడిగుడ్డు కలిపి చేసుకుందాం. అయితే మనం దోశ అందరం చాలా ఇష్టంగా తింటాం. అలాగే
ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా ఇష్టంగా తింటాం. దాన్ని కోడిగుడ్డుని బీట్ చేసేసి దాని లోపల మనం బ్రెడ్ ముక్కలు ముంచి ఫ్రెంచ్ టోస్ట్ అని కూడా చేసుకుంటాం. అయితే అందులో కొంచెం పంచదార, పాలు వేస్తారు. కానీ ఈరోజు నేను కేవలం ఉప్పు వేసే తయారు చేస్తాను. ఈ బ్రెడ్ కొనలు సైడ్లో తీసేయడం వల్ల ఇది బేక్ అయినప్పుడు ఆ బ్రెడ్లో ఉన్న బర్నింగ్ స్మెల్ లాగా ఉంటుంది. తినడానికి బాగానే ఉంటుంది, కానీ చూడడానికి కొంచెం ఆ లుక్ మనకి, అందుకని ఈ కొనల్లో మరీ ఎక్కువ తీయకండి. చూడండి ఎంత సన్నగా తీసేస్తున్నాను. ఇలా తీసేసుకొని ఈ బ్రెడ్ని మనం ముంచి చక్కగా తవ్వ మీద పెట్టడం కోసం కోడిగుడ్లు తీసుకొని, ఆహా, ఎప్పుడైనా నేను ఆమ్లెట్లు తినాలన్నా 3 కోడిగుడ్లతోటి ఆమ్లెట్ వేసుకుంటా. అది దోశ మీద కోడిగుడ్లు వేసుకోవాలన్నా 3 కోడిగుడ్లు వేసుకుంటా. ఏంటో ఆ 3 నెంబర్ తోటి నాకేంటి సంతోషమో నాకే తెలీదు, కానీ ఒక 3 కోడిగుడ్లన్నా చక్కగా వేసుకుంది నాకు ఆనందం కలగదు. దీంట్లో చిటికెడంత ఉప్పు. మీ అందరికీ తెలుసు కోడిగుడ్డులో సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది. ఈ కోడిగుడ్లని చక్కగా ఈ విధంగా బీట్ చేసుకుందాం. అయితే మనం ఫ్రెంచ్ టోస్ట్ చేసేటప్పుడు పాలు పోసుకుంటాం. పాలు పోసినప్పుడు ఈ మిశ్రమం కొంచెం పల్చగా తయారవుతుంది. దాని బదులు నేను కొంచెం పాల పొడిని దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా, మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకోవడం వల్ల కోడిగుడ్డుతో చేసిన దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఇందులో ఏదో కోవా వేసినట్టు చక్కగా తయారవుతుంది. మరి కోడిగుడ్డు కోవా వేసి అండేకి పియోసి అని స్వీట్ ఉంటుంది, అది కూడా మనం ఇది వరకు చేసేసుకున్నాం. ఉప్పు ఉంది, అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. కావాలంటే కొంచెం అంత కొత్తిమీర కూడా మనం వేసుకుందాం. అయితే కొత్తిమీర, ఈ పచ్చిమిరపకాయలు, ఇందులో మిరియాలు కూడా వేసేది చాలామంది ఎందుకు అంటే కోడిగుడ్డులో ఆ పచ్చి వాసన పోవడం కోసం. నాకు కోడిగుడ్డులో ఆ పచ్చి వాసన అవసరం. బ్రెడ్ని మనం ఇందులో ముంచితే మరీ సాఫ్ట్గా అవ్వదు, ఎందుకంటే ఇందులో మనం పాలు పోయలేదు, కోడిగుడ్డునే మరింత చిక్కగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు దోశ మిశ్రమం ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. వేసేసుకొని ఈ విధంగా కలిపేసి పెట్టేసుకుందాం. అంటే రాత్రిరే నానపెట్టేసి మంచిగా బియ్యము, మినపప్పు, కొంచెం అంతా మనం మెంతులు వేసుకుంటే మనకి దోశ మంచి టేస్ట్ కూడా ఉంటుంది, మంచి రంగు కూడా వస్తుంది, చక్కగా పులిసింది. అయితే ఇప్పుడు నేను చేయాలనుకుంటున్న కోడిగుడ్డు ఆ బ్రెడ్ తోటి ఈ దోశ తయారు చేసుకోవడం కోసం మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదు, క్రిస్పీ దోశలాగా మీడియంగా చిన్న దోశ వేసుకుందాం. దీంట్లో ఈ బ్రెడ్ నానపెట్టింది వేసి దాన్ని ఫోల్డ్ చేసి మరి 2 పక్కల చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ పెనం కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుందాం. బ్రెడ్ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. దాన్ని ఈ కోడిగుడ్డు మిశ్రమంలో ఇలా నానపెట్టేసుకుందాం. ఒక్క దోశ వేసుకోవడానికి ఒక్క బ్రెడ్ ముక్క వేసుకుంటే చాలు. కావాలంటే దానిపై కొంచెం ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా పోసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, అదే కనుక ఈ కోడిగుడ్డు మిశ్రమంలో మనం పాలు పోసుకుంటే బ్రెడ్ వేసిన తర్వాత తీసి దీనిపైన వేసే లోపల ఆ బ్రెడ్ ముక్క పీల్చేసుకొని పల్చగా అయిపోయి విరిగిపోతుంది. ఇప్పుడు మన పెనం కొంచెం వేడెక్కిన తర్వాత, ఎందుకంటే ఇది 4-5 రోజులైంది వాడి, మన దోశ కరెక్ట్గా వస్తుందో లేదో మనకు తెలియదు, అందుకని కొంచెం అంత నూనె వేసుకొని దీన్ని క్లీన్ చేసుకుందాం. పెనంని మనం ఎంత చక్కగా చూసుకుంటే మనకిచ్చే దోశలు అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు నా పెనం రెడీ, వేడిగా ఉంది. దీనిపై మన దోశ పిండి చక్కగా ఒక్క గరిటెడు కాకపోతే ఇంకా కొంచెం వేసుకుందాం. చెప్పాను కదా, ఒక సెట్ దోశ లాగా ఇలా లైట్గా వేసేసుకుంటాను. ఇప్పుడు నా ఈ బ్రెడ్ ముక్కని ఏదైతే నానపెట్టానో దాన్ని సెంటర్లో వేసుకొని, ఇందులో మామూలుగా కాదు, నేను పాల పొడి కూడా వేసి మంచిగా మిరపకాయలు వేసి అంతా సెట్ చేసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మన ఈ దోశని లైట్గా కుక్ అవుతుంది. దీన్ని ఈ విధంగా సెట్ చేసుకుందాం. చూడండి, దోశని దీనిపైకి చుట్టేసుకుందాం. దీన్ని కొంచెం నూనె కూడా వేసేసుకుందాం. ఇలా నూనె వేసి ఈ దోశ పూర్తిగా రెడీ అవ్వకముందే దీన్ని, ఈ కొనల్ని మరీ ఇంత కాదు, ఇది కొంచెం అంత ఎక్కువగా నేను ఫోల్డ్ చేశాను. ఇలా దోశ కూడా మంచి రంగు వస్తుంది, పులిసింది కదా పిండి. ఈ విధంగా స్క్వేర్, ఈ విధంగా ఈ కొనని కూడా చేసేసుకుందాం. ఇప్పుడు లోపల కోడిగుడ్డు కూడా మనది లోపల కుక్ అవుతుంది.
అంతా పర్ఫెక్ట్గా. కొంచెం రెడీ అయిన తర్వాత ఈ బ్రెడ్ని మరో పక్కకి తిప్పుదాం. అప్పుడు కోడిగుడ్డు ఓ పక్కన, బ్రెడ్ కూడా ఒక పక్కన. కావాలనుకుంటే మరింత కోడిగుడ్డు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఒక పక్కన ఎర్రగా అయిన దోశ ఇప్పుడు తిప్పేటప్పుడు చక్కగా మనకి ఏంటి లోపల బ్రెడ్ కోడిగుడ్డు అంతా ఉంది, తెల్లగా ఉంది. దటుపక్క కూడా మనకి చక్కగా పర్ఫెక్ట్గా అయిన తర్వాత దీన్ని తింటూ ఉంటే దోశ ఎర్రగా అవడం ఒక వంతు, లోపల కోడిగుడ్డు ఆమ్లెట్ చక్కగా స్టీమ్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ బ్రెడ్తో పాటు ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన దాంతో తినండి, కెచప్తో తినండి, చట్నీతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. కట్ చేసుకుని దీన్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఇలా బ్రెడ్ దోశ కాంబినేషన్లో మన పిల్లలకి ముఖ్యంగా ఎన్నో రకాల వంటలు చేసి పెడుతూ ఉంటాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. ముక్క చూడ్డానికి కేకులా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. మరి స్కూల్లో పిల్లలు ఏంటిది ఇది, ఒక పక్క చూస్తేనేమో ఆ దోశ మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది, మరో పక్క చూస్తేనేమో ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ మరి సాఫ్ట్గా స్పంజ్లా తయారవుతుంది. పిల్లలకి ఎంత చక్కటి ఆహారం ఇచ్చి పంపిస్తామో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు కూడా ఫేమస్ అయ్యి అందరూ ఎప్పుడు వీళ్ళ డబ్బా తినేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా మన ఇంట్లో వంటలు మనం అద్భుతంగా చేసుకుందాం. నాకు ఇలాంటివి 2 తింటే చాలు, కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. సాధారణంగా దోశలు అయితే 10 తింటాను, ఇది ఒక 2, 3 ఎందుకులేండి, ఒక 4 తింటే చాలు, కడుపుకి చాలా ఆనందంగా ఉంటుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చక్కగా పర్ఫెక్ట్గా ఇలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను సాధారణంగా ఇలా చేసుకున్నప్పుడు పక్కా పర్ఫెక్ట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు లోపల స్పంజ్లా చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా రెడీ అయిపోయింది బ్రెడ్ దోశ. మరోసారి వేసేసుకుంటాను. దీన్ని మనకి పర్ఫెక్ట్గా అయిన తర్వాత దోశ పిండి ఒక గరిటెడు కొంచెం లావుగానే బ్రెడ్ సైజు కంటే పెద్దగా ఉండాలి. దీంట్లో మనం ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని చక్కగా తయారు చేసుకున్నాం. దీన్ని ఈ విధంగా చక్కగా చేసిన దాన్ని మధ్యలో ఇలా వేసుకుందాం. దీంట్లో ఈ పాలు అన్నీ కలిపాం కదా, దీని రుచి బహు గొప్పగా ఉంటుంది. ఇలా అంటే ఒక్క సైడ్ పడకుండా అన్ని సైడ్లు వచ్చేలా వేసేసుకుందాం. అటు ఇటు చేసి 3 కోడిగుడ్లు నేనే తినాలి అన్నంత ఇది. దీంట్లో కొంచెంగా నూనె వేసేసుకుందాం. ఇప్పుడు మీకు తెలుసు దోసపిండి కొంచెం ఒక సైడ్లో పచ్చిగా ఉంది. దీన్ని ఈ విధంగా లైట్గా చేసేసి మనం ఈ ఎడ్జ్లు ఈ విధంగా సీల్ చేసేద్దాం. చూడండి, కొంచెం ఇదే విధంగా అన్ని పక్కల మనం స్లైట్గా ఇట్లా బెండ్ చేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఇది చక్కగా స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇలా చేసిన తరువాత చూడండి, లోపల మన కోడిగుడ్డు ఇంకా మెల్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు చక్కగా ఫోల్డ్ చేసేసుకున్నాం. అప్పుడప్పుడు అట్లు వేసుకునేటప్పుడు రెండో పక్క కుక్ అవ్వడం కోసం మనం మూత పెడతాం. ఇలా గ్లాస్ మూత పెట్టేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక 2-3 నిమిషాల తర్వాత చక్కగా మరో పక్క తిప్పేసి ఆ బ్రెడ్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా అయ్యేలా చేసుకుందాం. ఈ విధంగా మనం స్లోగా కుక్ చేసుకొని ఇది పర్ఫెక్ట్గా అయిన తర్వాత మరో పక్కకి తిప్పేసుకుందాం. తక్కువ మంటలో ఇటు పక్కన కూడా కుక్ చేసుకొని దీన్ని వడ్డించేసుకుంటే అదిరిపోతుంది. మరొకటి కూడా చెప్పాను కదా, నాకు ఏంటి 3 గుడ్లు తినకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చక్కగా చేసుకున్న వీటిని ఇందులో మిల్క్ పొడి పడడం వల్ల కూడా దీనికి ఒక మంచి టేస్ట్ వచ్చేసింది. ఒక పక్క దోశల, మరో పక్క అద్భుతమైన ఆ కేక్ టెక్స్చర్ తోటి భలే టేస్టీగా అద్భుతంగా అమోఘంగా టేస్టీ ఎగ్ బ్రెడ్ ఆ దోశతోటి చక్కగా ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకున్నాం. చేసుకోండి, తినండి, వారేవా అని ప్రతిరోజు అద్భుతమైన రుచితో ఎంజాయ్ చేయండి.
ఫోల్డెడ్ ఎగ్ బ్రెడ్ దోశ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో కోడిగుడ్డు తీసుకొని చిటికెడంత ఉప్పు, పాల పొడి వేసి చక్కగా బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. దీంట్లో బ్రెడ్ ముక్కల్ని ముంచి పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని పెనంపై చూపించిన విధంగా వేసి దాని మధ్యలో కోడిగుడ్డు మిశ్రమంలో నానిన బ్రెడ్ ముక్కని పెట్టి మరికొంచెం కోడిగుడ్డు మిశ్రమాన్ని దానిపైన వేసి చూపించిన విధంగా చక్కగా ఫోల్డ్ చేసి రెండు పక్కలా కుక్ చేసుకుని వేడివేడిగా వడ్డించుకుంటే బ్రేక్ఫాస్ట్ గా అయినా స్నాక్ గా అయినా చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మీ రెసిపీస్ మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారేవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. ఈరోజు XXX డిటర్జెంట్ సోప్ తరఫున బహుమతి గెలుచుకున్న విజేత చూసేశారు కదా. మరి ఈ రోజు చేసిన రెసిపీలు మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.